సో హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో చాలా కిరాక్ అప్డేట్స్ ఉన్నాయి బాస్. నిజంగా చాలా మజా వస్తాయి ఈరోజు ఈ వీడియోలో. సో అందుకనే మనం డైరెక్ట్గా మనం మన అప్డేట్స్లో వచ్చేద్దాం. సో ఫస్ట్ మనము మన రా వ్యూవర్షిప్ గురించి మాట్లాడదాం. అండ్ రీసెంట్ అయిన రా నిజంగా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే. అండ్ రీసెంట్ అయిన రా వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే బాస్, వీడొచ్చు మీ స్క్రీన్ పైన. సో రీసెంట్ అయిన రాకి ఓన్లీ 1.464 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. అండ్ హైలైట్ ఏంటంటే రీసెంట్ అయిన రాలో ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ CM Punk వచ్చినారు. అండ్ CM Punk ముందే ఈ రాలో వస్తున్నారని ముందే అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉండే. బట్ అయినా రాకి ఓన్లీ 1.464 మిలియన్ వచ్చి, ఎందుకంటే కొంచెం కాంపిటీషన్ ఉందంట రాకి. సో దానివల్ల కొంచెం వ్యూవర్షిప్ తక్కువ వచ్చింది. సో 1.464 మిలియన్ వచ్చింది మన రాకి. అండ్ అంత ముజన అంటే లాస్ట్ వీక్ రాతో కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ రాకి 1.751 మిలియన్ వచ్చింది. సో లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ వచ్చింది. బట్ సరే, ఇప్పుడు కాంపిటీషన్ ఉండే కాబట్టి సరే ఓకే, మనం ఏం చేయలేము. సో రీసెంట్ రాకి 1.464 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది డెడ్ మ్యాన్, ది అండర్టేకర్ గురించి. గాయస్ చూడండి, మీద కూడా తెలుసు మన అండర్టేకర్ ఇప్పుడు అంటే రిటైర్మెంట్ తీసుకున్నారు. అండ్ మన అండర్టేకర్ చాలా క్లియర్లీ ఒక ఇంటర్వ్యూలో చాలా క్లియర్లీ చెప్పినారు, లాస్ట్ మ్యాచ్ బాగానే ఉండే, సో నాకు ఇప్పుడు ఎలాంటి ఆశ లేదని చాలా క్లియర్లీ మన అండర్టేకర్ చెప్పినారు. బట్ నెవర్ సే నెవర్ అని ఇంతకుముందు చాలా క్లియర్లీ మన డెడ్ మ్యాన్ అండర్టేకర్ చాలా క్లియర్లీ చెప్పినారు. నేను మీ అందరికీ ఆ టైంలో అప్డేట్ బి ఇచ్చినాను. ఓకే, సో ఇప్పుడు రీసెంట్లీ ఏమైందంటే మన మైక్ కియోడా ఏమని చెప్పినారంటే, చూడండి అండర్టేకర్ రీసెంట్లీ చాలా జబర్దస్త్ సర్జరీస్ జరిగినాయి. అంటే సర్జరీస్ జరిగిన తర్వాత ఎవరైనా ఎంత ఫిట్ గా ఉండరు, బట్ అండర్టేకర్ చాలా ఫిట్ గా చాలా జబర్దస్త్ గా కనిపిస్తున్నారు. సో అందుకని మేబీ ఇంకో మ్యాచ్ జరుగుతుంది అంటే అండర్టేకర్ది అంట మనకి ఒక లాస్ట్ మ్యాచ్ చూడడానికి దొరికితే మంచిగా ఉంటుంది అని చెప్పినారు. సో దీని అర్థం ఏంటంటే బాస్ చూడండి, మీ గుర్తుండొచ్చు, మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీరు మన ప్రతి ఒక్క వీడియోస్కి చూస్తారా అంటే మీ అందరికీ ఒకటి తెలుసు ఉంటే నేను మీ అందరికీ ఎప్పుడో ముందే ఒక వీడియో చెప్పినాను, అండర్టేకర్ రిటైర్మెంట్ తీసుకున్నారు కరెక్టే, కానీ ఇన్ ఫ్యూచర్లో మనకి ఇంకొక మ్యాచ్లో అంటే వన్ లాస్ట్ టైం అంటే ఇంకొక మ్యాచ్లో మనకి మన ది డెడ్ మ్యాన్ కనిపించవచ్చు. నేను మీ అందరికీ ముందే ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చిన. అండ్ మళ్ళీ ఒకసారి మనకి అండర్టేకర్ పైన ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో దీని అర్థం ఏంటంటే అంత మంచిగా ఉంటే మనకి ఇన్ ఫ్యూచర్లో మన అండర్టేకర్ది ఒక వన్ లాస్ట్ మ్యాచ్ మనకి చూడడానికి దొరుకుతుంది. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పండి, అంటే మీరు మన లెజెండ్ మన ది డెడ్ మ్యాన్ ది అండర్టేకర్ది లాస్ట్ మ్యాచ్ అసలు మీరు చూడాలనుకుంటున్నారా లేదా, అంటే మీరు ఇంట్రెస్టెడ్ ఉందా లేదా, మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన బిగీ గురించి. గాయస్ చూడండి, మీ దగ్గర కూడా తెలుసు మన బిగీకి నెక్లో ప్రాబ్లం ఉండే, సో అంటే ఇంజురీ అయిపోయింది. సో అందుకే మన బిగీ WWE కనిపిస్తలేరు. అండ్ మన బిగీ డాక్టర్స్ ప్రకారం అయితే మన బిగీ మెడికలీ క్లియర్ ఉన్నారు, మీ అందరికీ కూడా తెలుసు, నేను ముందు చెప్పినాను. బట్ మన WWE డాక్టర్స్ ఇంకా మెడికలీ క్లియర్ చేయలేదు. అండ్ మేబీ క్లియర్ ఇప్పుడు చేసినారు అనుకుంటే, ఎందుకంటే కొన్ని రూమర్స్ ఏమంటున్నాయి అంటే మన బిగీ రాయల్ రంబుల్ వచ్చినా రావచ్చా, ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి కదా. కానీ ఇప్పుడు మీరు ఒక రూమర్ వింటే కొంచెం షాక్ అవుతారు. అండ్ అది ఏంటంటే మీరు రీసెంట్లీ రాల్ ఒకటి గమనించినారు అనుకుంటా. అండ్ అది ఏంటంటే మన లుడ్విగ్ కైసర్ చాలా భయంకరంగా అటాక్ చేసినారు మన కోఫీ కింగ్స్టన్ పైన. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వీక్ రా కోసం మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ మన గుంథర్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. సో మీరు జస్ట్ ఒకసారి ఆలోచించండి, అంటే ఒకవేళ బిగి అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే రసల్ మేనియాలో గుంథర్ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ మేబీ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం జరగచ్చు, ఇలాంటి రూమర్స్ ఉన్నాయి కదా. కానీ మేబీ అంటే ఆ మ్యాచ్ జరుగుతుంది అనుకుంటా, అంటే బ్రాక్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ ఇన్ ఫ్యూచర్ జరుగుతుంది. బట్ మేబీ ఆ టైటిల్ కోసం కాదనుకుంటా. ఎందుకు అంటే ఒక రూమర్ ఏమని చెప్తుంది అంటే ఇప్పుడు వీళ్ళు ది ఇంపీరియం వాళ్ళు చాలా భయంకరంగా అటాక్ చేసి పట్టేస్తారు. వాళ్ళు లుడ్విగ్ కైసర్ కోఫీ కింగ్స్టన్ అటాక్ చేసినారు. నెక్స్ట్ వీక్ మన గుంథర్కి వస్తున్నారు. సో మేబీ ఒక్కవేళ జస్ట్ ఒకసారి ఆలోచించిన, ఒకవేళ బిగి వచ్చేస్తే అండ్ బిగి వచ్చి గుంథర్తో ఫైట్ చేస్తే అండ్ బిగి ఒకవేళ గుంథర్కి ఓడిపించి న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయిపోతే, అంటే చూడండి ఇప్పుడు ఖానికి ఏమైనా కావచ్చు, ఎందుకంటే రూమర్స్ అలాంటివి వస్తున్నాయి. అంటే రాయల్ రంబుల్ వస్తున్నాయని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. అండ్ మేబీ రాయల్ రంబుల్ వచ్చిన తర్వాత మేబీ ఎలిమినేషన్ చేంబర్ల మధ్యలో మ్యాచ్ జరగవచ్చు, లైక్ మన బిగి వర్సెస్ గుంథర్ మ్యాచ్ అంటే ఎలిమినేషన్ చేంబర్ జరగవచ్చు కదా, మేబీ చెప్పలేము కదా. సో ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి, ఎందుకంటే లుడ్విగ్ కైసర్ చాలా భయంకరంగా అటాక్ చేసినారు మన కోఫీ కింగ్స్టన్ పైన. సో ఇప్పుడు కోఫీ కింగ్స్టన్ కొంచెం ఇంజూర్డ్ అయినట్టు కనిపిస్తున్నారు. సో అందుకని మేబీ మన బిగి వచ్చినా రావచ్చు.
రావచ్చు రివెంజ్ తీసుకొని అండ్ బిగి వచ్చి అంటే మన గుంతర్తో ఫైట్ చేయొచ్చు అని ఇలాంటి రూమర్స్ బాస్. ప్రెసెంట్ కోసం అయితే ఇవి రూమర్స్, కానీ ఈ రూమర్స్ కొంచెం సెన్సిటివ్ అనిపిస్తుంది అండ్ ఇది ఒక మంచి ఛాన్స్ అనమాట. అంటే బిగి మామూలు సూపర్ స్టార్ కాదు, ప్లస్ రిటర్న్ బి చేస్తున్నారు. సో బిగి వచ్చి ఓడిపిస్తే బాగానే ఉంటే అంత ఫరకేం పడదనమాట. గుంతర్ క్యారెక్టర్ అంత లాస్ ఏం కాదు. సో బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు అంటే ఈ రూమర్ నిజమైతే మంచిగా ఉండదు అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన రాయల్ రంబల్ సర్ప్రైజ్ రిటర్న్స్ గురించి. ఎందుకంటే చూడండి ఇప్పుడు మనము అంటే ఎవరు గెలుస్తారో దాని గురించి అయితే మనం మాట్లాడుతున్నాం, బట్ మనం సర్ప్రైజ్ రిటర్న్ గురించి మాట్లాడతలేం కదా. సో మన ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో అంట సర్ప్రైజ్ రిటర్న్ మేబీ అంత మంచిగా ఉంటే మనకి నేయోమీది చూడడానికి దొరకవచ్చు అంట అండ్ మన లీ మోర్గన్ వచ్చినా రావచ్చు అంట. ఎస్ గైస్, మన ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో ప్రెజెంట్ కోసము సర్ప్రైజ్ రిటర్న్స్ మన లీ మోర్గన్ అండ్ మన నేయోమి కావచ్చు అండ్ ఇంకా కొంతమంది వస్తారు, బట్ ప్రెజెంట్ కోసం అయితే 2 పేరు మన ముందు వచ్చినాయి. సో నేయోమి అండ్ లీ మోర్గన్ సర్ప్రైజ్ రిటర్న్ చేస్తారు ఇలాంటి రూమర్. ఓకే, అండ్ మన మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో మన అండ్రాదే వచ్చినా రావచ్చు అంట. అంటే ఆల్రెడీ రీసెంట్ రాయల్ వస్తారు రూమర్స్ వచ్చినాయి, బట్ మన డబ్ల్యూడబ్ల్యూ మేబీ ఆపింది అనుకుంటా మన అండ్రాడేకి. అండ్ మన అండ్రాడే మనకి మన మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో కనిపించచ్చు అంట. సో ఇది ఒక మంచి రూమర్ అనమాట. సో అంత మంచిగా ఉంటే మన మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో మనకి హ్యాజ్ ఎ సర్ప్రైజ్ రిటర్న్ మన అండ్రాడే చూడడానికి దొరకవచ్చు. అండ్ మన రెమిస్టేరియో చాలా క్లియర్లీ ఏమని చెప్పినారంటే అంటే మన రెమిస్టేరియో నీలో కొంచెం అని ప్రాబ్లం ఏంటంటే సర్జరీ జరిగింది కూడా తెలుసు. సో మన రెమిస్టేరియో ఏమని చెప్పినారంటే నేను రాయల్ రంబల్ రానికి నేను ట్రై చేస్తున్నాను, నేను నా బెస్ట్ ఇస్తున్నాను, నేను రికవర్ కానీ ట్రై చేస్తున్నాను అండ్ అంత మంచిగా ఉంటే నేను మన మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో రిటర్న్ చేస్తానని మన రెమిస్టేరియో చెప్పినారు. సో అంత మంచిగా ఉంటే అంట మన రెమిస్టేరియో వచ్చిన రావచ్చు అంట. అండ్ ఒక రాయల్ రంబల్ వారికి రికవర్ అయినా కాకపోయినా రసల్ మేనియా కంటే ముందు వచ్చేస్తారని మన రెమిస్టేరియో చాలా క్లియర్లీ చెప్పినారు. ఎందుకంటే రసల్ మేనియాలో మేబీ ఫాదర్ వర్సెస్ సన్ మ్యాచ్ జరగవచ్చు, లేదంటే రెమిస్టేరియో వర్సెస్ శాంటోస్ ఎస్కోబార్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ జరగచ్చు రసల్ మేనియాలో. కానీ ప్రెజెంట్ కోస్తాము హైలైట్ ఏంటంటే మన రెమిస్టేరియో రాయల్ రంబల్లో రానికి ట్రై చేస్తున్నారు. సో నిజంగా ఇది ఒక మంచి న్యూస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఓన్లీ ఈలే అని కాదు, ఇంకా మనకి కొన్ని సర్ప్రైజ్ రిటర్న్స్ మనకి మన రాయల్ రంబల్ అది మెన్స్ అయినా సరే మన ఉమెన్స్ మ్యాచ్ అయినా సరే మనకి రాయల్ రంబల్ కంపల్సరీ కొన్ని ఇంకా సర్ప్రైజ్ రిటర్న్స్ చూడడానికి దొరుకుతాయి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఓమాస్ గురించి. అండ్ డబ్ల్యూడబ్ల్యూ స్టిల్ కన్ఫ్యూజ్ ఉన్నట్టు ఉంది, ఎందుకంటే ఓమాస్ మనకి లైవ్ ఈవెంట్స్లో కనిపిస్తున్నారు, బట్ మనకి ఇంకా మెయిన్ రోస్టర్లో అంత పర్ఫెక్ట్గా కనిపిస్తారు అంటే రెగ్యులర్ కనిపిస్తలేరు. అండ్ ఇప్పుడు రూమర్స్ ఏమంటున్నాయి అంటే మన డబ్ల్యూడబ్ల్యూ అంట ఓమాస్కి రీప్యాకేజ్ చేయడానికి ట్రై చేస్తారు. రీప్యాకేజ్ అంటే చూడండి అంటే క్యారెక్టర్ కొంచెం చేంజ్ చేస్తారనమాట. సో మన డబ్ల్యూడబ్ల్యూ రీప్యాకేజ్ చేద్దామని ప్లాన్ చేస్తుందంట. సో ప్రెజెంట్ కోసం ఓమాస్ ప్లాన్స్ ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ రీప్యాకేజ్ చేద్దామని అనుకుంటుంది. సో ఇప్పుడు రీప్యాకేజ్ చేస్తేనే మంచిగా ఉంటుందా లేదా అంటే అది జస్ట్ వాళ్ళు అనుకుంటున్నారు. సో వాళ్ళు చేస్తే మంచిదే అనుకోండి. సో చూద్దాం ఏది ఉన్నది లేకుండా మనకి రాయల్ రంబల్ తెలిసిపోతుంది, ఎందుకంటే రాయల్ రంబల్లో మన ఓమాస్వి కనిపిస్తారని మనకి ఇలాంటి రూమర్స్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది మోడర్న్ డే మహారాజా మన ఇండియన్ సూపర్ స్టార్ జిందర్ మహల్ గురించి. అండ్ నిజంగా 2 వారాల్లో మన జిందర్ మహల్ చాలా అంటే ఆల్రెడీ ఫేమస్ ఉండే కానీ ఇప్పుడు ఇంకా చాలా ఫేమస్ అయిపోయినారు. ఎందుకంటే రాక్తో ఒక సెగ్మెంట్ కట్ చేసినారు, రీసెంట్లీ సెత్ రాలిన్స్కి ఛాలెంజ్ చేసినారు. అండ్ ఈయన నైట్ మొత్తం అంటే ఒకటేసారి మన జిందర్ మహల్ హీరో అయిపోయినారు. ఎందుకంటే ఓన్లీ మన ఇండియా అని కాదు, అంటే ఆల కంట్రీ వాళ్ళు అంటే యూఎస్ఏ వాళ్ళు చాలా ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు మన జిందర్ మహల్కి. అండ్ నిజంగా చాలా పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. అండ్ కొంచెం నేను అందరికీ దీని గురించి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి అసలు కాంట్రవర్సీ ఎందుకు స్టార్ట్ అయిందంటే మీకు తెలుసు కదా, అంటే AEW చైర్మన్ టోనీ ఖాన్ ఇష్టం ఉన్నట్టు సోషల్ మీడియాలో వాగుతూనే ఉంటాడు. టోనీ ఖాన్ ఏంటంటే టోనీ ఖాన్ మన డబ్ల్యూడబ్ల్యూకి టార్గెట్ చేస్తాడు, మన లెజెండ్స్కి ఎక్కిరిస్తూ ఉంటాడు టోనీ ఖాన్. అండ్ అందుకనే నాకు ఈ టోనీ ఖాన్ అండ్ AEW అంటే అంత నచ్చదన్నమాట. ఎందుకంటే ఇష్టం ఉన్నట్టు వాగుతూ ఉంటాడు. అంటే ఇప్పుడు టోనీ ఖాన్ చైర్మన్ AEW కంపెనీకి, సో ఆ కంపెనీకి చక్కగా నడిపిస్తే మంచిగా ఉంటుంది, బట్ కావాలని మా డబ్ల్యూడబ్ల్యూకి టార్గెట్ చేస్తూ ఉంటాడు, బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటాడు ఇడు అంటే ఈ టోనీ ఖాన్ గాడు. సో అసలు మ్యాటర్ ఏంటంటే ఓన్లీ ఈసారి మన లెజెండ్స్ అని కాదు, టోనీ ఖాన్ ఏం చేసిండంటే మన ఇండియన్ సూపర్ స్టార్ జిందర్ మహల్ది ఇన్సల్ట్ చేసిండు. అండ్ టోనీ ఖాన్ ఏమని చెప్పిండంటే ఎంత డబుల్ స్టాండర్డ్ ఉన్నారు ఈ ఫ్యాన్స్,
ఎందుకంటే హుక్ అని ఒక సూపర్ స్టార్ ఉన్నాడంట AEWలో. సో హుక్ కెరియర్ ఏంటంటే కెరియర్ రికార్డ్ గురించి మాట్లాడినారు. సో హుక్ 28-1 అంట కెరియర్ రికార్డ్ అంట AEWలో. అండ్ అలాంటి హుక్ అనే రెస్లర్ అంటే ఛాంపియన్కి ఛాలెంజ్ చేసినప్పుడు ఫ్యాన్స్ అసలు ఏంది, ఎందుకు హుక్కి అవకాశం ఎందుకు ఇస్తున్నారు అని ఏడ్చినారు ఒకప్పుడు. అండ్ ఇప్పుడు చూడండి జిందర్ మహల్ లాంటి సూపర్ స్టార్ అంటే ఒక సంవత్సరం మొత్తం ప్రతి ఒక్క మ్యాచ్లో ఓడిపోయినాడు. సో అలాంటి జిందర్ మహల్ లాంటి మనిషికి అంటే ఇమీడియట్గా అంటే టైటిల్ షాట్ దొరికింది. అంటే ఇమీడియట్గా అంటే మన జిందర్ మహల్కి టైటిల్ అంటే సెత్ రాలిన్స్ మ్యాచ్ ఉంది నెక్స్ట్ వీక్. సో ఇమీడియట్గా అవకాశం దొరుకుతుంది. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు, అంటే ఇప్పుడు మీకు కనిపిస్తలేదు అని ఫ్యాన్స్కి ఎక్కిరిచ్చిండు అనమాట. అంటే ఫ్యాన్స్కి ఎక్కిరిచ్చిండు, మన జిందర్ మహల్కి ఎక్కిరిచ్చిండు టోనీ ఖాన్. అండ్ AEWకి డైనమైట్కి ప్రమోషన్ బి చేసుకున్నాను అనమాట ఈ ట్వీట్లో. అండ్ అదే ఇంకొన్ని ట్వీట్ చేసినట్టు USAకి నెట్వర్క్కి బి ఎక్కిరిచ్చిండు అనమాట టోనీ ఖాన్. సో దాని తర్వాత మన జిందర్ మహల్ ఒక జబర్దస్త్ ట్వీట్ చేసి హీరో అయిపోయిండు. అండ్ మన జిందర్ మహల్ ఏమని రాసిండు అంటే అసలు ఇది ఎవ్వడురా బాబా, అసలు ఇది ఎవ్వడు అంటే హుక్ ఎవ్వడు అని చెప్పారు మన జిందర్ మహల్. అంటే యాక్చువల్లీ మన జిందర్ మహల్ ఏంటంటే టిటి పడేసినారు, మన జిందర్ మహల్ బి ఏంటంటే తిట్టినారు అనమాట. అంటే ఇప్పుడు మనం బ్యాడ్ వర్డ్ చెప్పలేము, బట్ మనం మన స్టైల్లో అసలు ఏంటంటే అది అంటే ఇటు అసలు ఎవ్వరు అంటే ఈ హుక్ ఎవ్వరు అని చెప్పేసినారు మన జిందర్ మహల్. అండ్ జిందర్ మహల్ అంటే మీరు రా చూడండి, మండే నైట్ రాత్రి 8 గంటలకు మీరు రా చూడండి అని ఒక టైప్లో మన జిందర్ మహల్ రాకి ప్రమోట్ చేసినారు. అండ్ హైలైట్గా రిప్లై ఇచ్చి పడేసినారు మన జిందర్ మహల్ టోనీ ఖాన్కి అండ్ హుక్కి. సో అప్పుడు ఒకటిసారి ఫ్యాన్స్ చాలా అంటే చాలా ఖుషి అయిపోయినారు. అండ్ ఫ్యాన్స్ ఒకటిసారి జిందర్ మహల్ గురించి చాలా మంచిగా మాట్లాడడం స్టార్ట్ చేసినారు. అండ్ ట్విట్టర్లో మన జిందర్ మహల్ ట్రెండ్ బి వేస్తున్నారు. సో నిజంగా ఇది హైలైట్ అనే మాట, ఎందుకంటే టోనీ ఖాన్ జిందర్ మహల్ది ఇన్సల్ట్ చేసిండు, ఫ్యాన్స్ బి ఇన్సల్ట్ చేసిండు. అండ్ అలాంటప్పుడు మా జిందర్ మహల్ ఒక పర్ఫెక్ట్ రిప్లై ఇచ్చి పడేసినారు. జిందర్ మహల్ అసలు భయపడలేదు, చాలా జబర్దస్త్గా రిప్లై ఇచ్చి పడేసినారు టోనీ ఖాన్కి. సో అందుకని ఒకటిసారి అంటే మా జిందర్ మహల్ హీరో అయిపోయిన ఫ్యాన్స్ చాలా పిచ్చిగా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు మన జిందర్ మహల్కి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ రోల్ మన జిందర్ మహల్ ఎంట్రీ అయినప్పుడు చూడాలి ఫ్యాన్స్ చీర్ బి చేస్తాం, చూడండి ఫ్యాన్స్ చీర్ బి చేస్తారు. అండ్ WWE కరెక్ట్ దీన్నే లాభం లేపి జిందర్ మహల్ కనీసం మన జిందర్ మహల్ కానీ కొంచెం మంచిగా బుక్ చేయాలంటే ఆల్రెడీ కొంచెం మంచిగా బుక్ చేయడం స్టార్ట్ చేసింది. లైక్ ఇప్పుడు అంటే రాక్తో సెగ్మెంట్ ఉండే అండ్ రీసెంట్ సెత్ రాలిన్స్ సెగ్మెంట్. అండ్ నెక్స్ట్ వీక్ అయితే డైరెక్ట్గా మ్యాచ్ ఉంది, అది WWE వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేయబోతున్నారు మన జిందర్ మహల్ సెత్ రాలిన్స్తో. సో ఇది ఒక మంచి పుష్ అనమాట. అండ్ స్టిల్ అంటే ఇది ఇన్ ఫ్యూచర్లో కంటిన్యూ ఉండాలి, ఎందుకంటే జిందర్ మహల్ నిజంగా ఒక జబర్దస్త్ సూపర్ స్టార్. అంటే మీరు ఎంత అంటే నేను కామెంట్స్ ఒకటి గమనిస్తూ ఉంటాను, మీరు మన ఇండియన్ సూపర్ స్టార్స్ కంటే జిందర్ మహల్ గురించి అప్పుడప్పుడు మీరు బ్యాడ్ కామెంట్ చేస్తూ ఉంటారు. సో చూడండి ఒకటి గుర్తుపెట్టుకో, ఎంతైనా మన ఇండియన్ సూపర్ స్టార్ మనం సపోర్ట్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే సపోర్ట్ మీరు ఏదో ఉట్టి చేయాల్సిన అవసరం లేదు, మీరే ఇవ్వండి. జిందర్ మహల్లో మైక్ స్కిల్స్ లేవా, చాలా జబర్దస్త్గా మాట్లాడతారు, చాలా జబర్దస్త్ మైక్ స్కిల్స్ ఉన్నాయి. అంటే మా WWE చాలా సూపర్ స్టార్స్ చక్కగా మాట్లాడడానికి రాదు. సో అలాంటి మా జిందర్ మహల్కి చూడండి, జిందర్ మహల్ చాలా జబర్దస్త్గా మాట్లాడతారు. అంటే అందరూ చెప్తలేను, చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు WWEలో చాలా జబర్దస్త్గా మాట్లాడతారు. బట్ ఆ చాలా సూపర్ స్టార్స్లో కొంతమంది సూపర్ స్టార్స్ చక్కగా మైక్లో మాట్లాడడానికి రాదు. అందుకనే అలాగే ఎక్కువ మైక్ టైం దొరకదు. టీవీ అంటే ఆన్ టీవీలో చేస్తే వాళ్ళు ఎక్కువ రెస్లింగ్ చేస్తారు, మైక్లో ఎక్కువ మాట్లాడే అవకాశం దొరకదు కొంతమంది సూపర్ స్టార్స్, ఎందుకంటే మైక్ స్కిల్స్ అంత లేవన్నమాట. బట్ జిందర్ మహల్లో చాలా జబర్దస్త్ మైక్ స్కిల్స్ ఉన్నాయి. అండ్ జిందర్ మహల్ చాలా జబర్దస్త్ ఫైట్ బి చేస్తారు. సో అందుకనే కదా అంటే రాక్తో జబర్దస్త్ సెగ్మెంట్ ఇచ్చినారు, సెత్ రాలిన్స్ జబర్దస్త్ సెగ్మెంట్ ఇచ్చినారు. అండ్ ఇప్పుడు మంచి మ్యాచ్ బి ఉంది. అండ్ మన జిందర్ మహల్కి ఫ్యాన్స్ బి సపోర్ట్ చేస్తున్నారు. సో నిజంగా అంటే చాలా జబర్దస్త్ అనిపించింది. అండ్ ఈ కాంట్రవర్సీ వల్ల మన జిందర్ మహల్కి కొంచెం లాభమైంది. సో ఇప్పుడు మీరేమంటారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన టాప్ 10 మర్చెండైజ్ సేలర్స్ గురించి. అంటే మర్చెండైజ్ అంటే టీ షర్ట్స్ వగైరా అవన్నీ ఉంటాయి. సో అది మర్చెండైజ్ అనమాట. సో మన WWE మర్చెండైజ్ టాప్ 10 సేలర్స్ అంటే డిసెంబర్ గురించి మాట్లాడతాం. సో డిసెంబర్ మంత్లో ఓవర్ టాప్లో ఉండే మీరు ఇంటే షాక్ అయిపోతారు. సో డిసెంబర్ మంత్లో మన టాప్ 10లో నంబర్ 1 ప్లేస్ ఇంకెవరో కాదు, కొడి రోడ్స్ ఉన్నారు. అంటే డిసెంబర్ మొత్తము కొడి రోడ్స్ ఫీ మర్చెండైజ్ టాప్ నంబర్ 1 ప్లేస్లో సేల్ అయినాయి. అండ్ బాస్ అంతేగా సెకండ్ ప్లేస్లో మన CM పంక్ ఉన్నారు. సో CM పంక్ మర్చెండైజ్ చాలా దబాయించి సేల్ అయినాయి. జే ఉసోది అంటే ఈట్ అనే టీ షర్ట్ వచ్చింది, సో అప్పటి నుంచి చాలా ఎక్కువ సేల్ అయింది అనమాట. ఎలినైట్ బి టాప్ 4లో ఉన్నారు. అండ్ మన ర్యాండీ ఆర్టన్ మర్చెండైజ్ చాలా దబాయించి సేల్ అయినాయి. బ్రేవ్ వైట్ అంటే బ్రేవ్ వైట్ మర్చెండైజ్ సేల్ అయితేనే ఉంటాయి, ఎందుకంటే ఆ బ్రేవ్ వైట్ మర్చెండైజ్ ఇంకా వచ్చిన ఇన్కమ్ మొత్తము మన WWE బ్రేవ్ వైట్ ఫ్యామిలీకి ఇస్తుంది. సో అందుకని చాలా మంది ఫ్యాన్స్ ఏంటంటే మన బ్రేవ్ వైట్ ఫ్యామిలీకి సపోర్ట్ చేయడానికే అంటే మన బ్రేవ్ వైట్ టీ షర్ట్స్ అంటే మర్చెండైజ్ అవన్నీ కొంటే ఉంటారు. సో అందుకనే అంటే నిజంగా చాలా మంచి అనిపించింది, ఎందుకంటే మన బ్రేవ్ వైట్ లాంటి సూపర్ స్టార్ అంటే టాప్ 6 ప్లేస్ ఉన్నారు, టాప్ 10లో ఉన్నారు కదా, నిజంగా చాలా మంచి అనిపించింది. అండ్ ఎవరెవరు టీ షర్ట్స్ కొన్నారు అంటే మన ఇండియాలో అయితే ఇంకా అంత మర్చెండైజ్ రాలేదు, బట్ అయినా సరే వాళ్ళకి చాలా థ్యాంక్స్, ఎందుకంటే బ్రేవ్ వైట్ ఫ్యామిలీ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. సో చాలా మంది కొంటున్నారు
బ్రే వైట్. సో మన బ్రే వైట్ 6th ప్లేస్ లో ఉన్నారు, 6th. అండ్ 7th ప్లేస్ లో మన జాన్ సీనా మర్చెండైజ్ చాలా దబాయి సేల్ అయినాయి. 8th ప్లేస్ లో మన రియా రిప్లీ. అండ్ 9th ప్లేస్ లో బాస్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్. అంటే టాప్ నెంబర్ 1 ప్లేస్ నుంచి టాప్ 9th ప్లేస్ లో వచ్చేసినారు. సో నిజంగా ఈ షాకింగ్. సో అందుకే రోమన్ రేన్స్ రీసెంట్లీ ఒక న్యూ మర్చెండైజ్ అంటే ఒక న్యూ హుడీ వేసుకొని వచ్చిన రీసెంట్లీ రోమన్ రేన్స్. అండ్ ఇప్పుడు అది న్యూ వచ్చిందనమాట. సో ఇప్పుడు ఈ మంత్ లో చూడాలి ఎవరు టాప్ లో ఉంటారు. బట్ డిసెంబర్ మంత్ లో మాత్రం రోమన్ రేన్స్ 9th ప్లేస్ లో వచ్చేసినారు. అండ్ 10th ప్లేస్ లో మన స్టోన్ కోల్ ఉన్నారు. అండ్ నిజంగా చాలా షాకింగ్ ఉండే, నాకు నిజంగా చాలా షాకింగ్ అనిపించింది. రోమన్ రేన్స్ 9th ప్లేస్, జాన్ సీనా 7th, రాండీ ఆర్టన్ 5th లో ఉన్నారు. సీఎం పంక్ 2nd అండ్ కోడీ రోడ్స్ ఏమో స్టిల్ నంబర్ 1 ప్లేస్ లో ఉన్నారు మర్చెండైజ్ సేల్స్ లో. సో నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇది. సో అందుకే నేను మీ అందరితో ఇది షేర్ చేసినాను. సో ఇప్పుడు మీరేమంటారు, మీరు కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఒక ఒరిజినల్ ప్లాన్ గురించి. అంటే అసలు మన రోమన్ రేన్స్ అపోనెంట్ ఎవరు రాయల్ రంబల్ లో, అసలు రోమన్ రేన్స్ అపోనెంట్ ఎవరో అదే ఒక పెద్ద క్వశ్చన్ ఉండే కదా. అంటే ఇప్పుడైతే ప్రెసెంట్ కోసం ఫెటల్ 4 మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది. రోమన్ రేన్స్ వర్సెస్ రాండీ ఆర్టన్ వర్సెస్ ఏజే స్టైల్స్ వర్సెస్ LA Knight ఫర్ రాయల్ రంబల్ ఫర్ అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్. సో ఈ మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. బట్ ఒరిజినల్ ప్లాన్ అంటే మీరు షాక్ అవుతారు. సో ఒరిజినల్ ప్లాన్ అసలు ఏముండే అంటే రోమన్ రేన్స్ వర్సెస్ ది వైపర్ రాండీ ఆర్టన్ మ్యాచ్, ఒక సింగిల్స్ మ్యాచే రాయల్ రంబల్ కోసం ఒరిజినల్ ప్లాన్ ఉండే. ఎస్ గైస్, రోమన్ రేన్స్ వర్సెస్ రాండీ ఆర్టన్ మ్యాచ్ మన WWE ప్లాన్ చేసింది. రాయల్ రంబల్ లో 1-on-1 మ్యాచ్ లో బుక్ చేసామని డిసైడ్ చేసింది. బట్ అంటే బ్యాక్ స్టేజ్ కొంతమంది ప్రొడ్యూసర్ అండ్ కొంతమంది రైటర్స్ ఏమని చెప్పినారంటే ఇప్పుడే మనం తొందరపడొద్దు, అంటే రాండీ ఆర్టన్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ ఇన్ ఫ్యూచర్ లో మనం మరోసారి బుక్ చేయొచ్చు. ఈ సింగిల్స్ మ్యాచ్ నిజంగా చాలా మజొస్తుంది అని వాళ్ళు డిసైడ్ చేసినారు. సో అందుకని ఈ మ్యాచ్ ని ఒక ఫేటల్ 4-way మ్యాచ్ లా మార్చేసినారు. కానీ దీని ఇంకా 2 రీజన్స్ ఉన్నాయి బాస్. నేను చాలా క్లియర్లీ చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు కావాలంటే WWE రోమన్ వర్సెస్ ఏజే స్టైల్స్ మ్యాచ్ సింగిల్స్ మ్యాచ్ బుక్ చేయొచ్చు. కానీ ఫేటల్ 4-1 ఎందుకు చేసింది అంటే రాండీ ఆర్టన్ ని పక్కన పెట్టి ఏజే స్టైల్స్ కి అవకాశం ఇవ్వచ్చు. బట్ మన WWE చేసింది అంటే ఫేటల్ 4-way బుక్ చేసింది. సో అందుకని దీని ఇంకా 2 రీజన్స్ ఉన్నాయి. సో ఈ 2 రీజన్స్ నేను మీకు కొంచెం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 2 రీజన్స్ ఏంటంటే ఫస్ట్ ఏమో రాండీ ఆర్టన్ ఇంత తొందరగా పిన్ అయితే మంచిగా ఉండదు కదా. అంటే ఇప్పుడు రిటర్న్ చేసినారు. అది నియర్లీ 2 years లో రాండీ ఆర్టన్ రిటర్న్ చేసినారు. ఆ రిటర్న్ చేయగానే రాయల్ రంబల్ లో అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ కంపల్సరీ గెలుస్తాడు. ఇప్పుడు అసలు మెయిన్ రోమన్ రేన్స్ వెళ్ళాలంటే ఛాంపియన్షిప్ తీసుకెళ్ళాలంటే గెలవాల్సిందే. సో ఇప్పుడు రాయల్ రంబల్ ఒకవేళ రోమన్ రేన్స్ రాండీ ఆర్టన్ కి పిన్ చేస్తే మాత్రం అంత మంచిగా ఉండదు కదా. సో అందుకే వాళ్ళు అంటే ఈ మ్యాచ్ ని ఒక ఫైటల్ 4-way మ్యాచ్ లా మార్చినారు. అండ్ ఇంకొక రీజన్ అంటే మీరు షాక్ అవుతారు. అండ్ అది ఏంటంటే మేబీ రోమన్ రేన్స్ ఒకవేళ పిన్ అయ్యి ఓడిపోతే మంచిది కాదు కదా. అంటే ఇప్పుడు రాండీ ఆర్టన్ అయినా గెలవాలంటే రాండీ ఆర్టన్ రోమన్ రేన్స్ కి పిన్ చేస్తే అది ఎక్కడో మంచిది కాదనే మాట రాండీ ఆర్టన్ కోసం. ఎందుకంటే రాండీ ఆర్టన్ ఇప్పుడు వచ్చినా రాంగ్ అని ఓడిపించేస్తే మంచిది కాదు. ఎందుకంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ గురించి మీ అందరూ చాలా బాగా తెలుసు. ప్రెసిడెంట్ కోసం అయితే వాళ్ళు చీర్ చేస్తారు. అండ్ ఒకటిసారి ఫ్యూచర్ వాళ్ళు బూ చేయడం స్టార్ట్ చేస్తారు. లైక్ మన సెత్ రాలిన్స్ అదే జరిగింది ఒకప్పుడు. అండ్ ఇప్పుడు ఫైనల్లీ మంచిగా చీర్ చేస్తున్నారు. మన సెత్ రాలిన్స్ చాలా సంవత్సరాల నుంచి అంటే నియర్లీ 3 years మధ్యలో మన సెత్ రాలిన్స్ ఆ హేట్ అనేది ఫేస్ చేసినారు. సో అందుకనే మెయిన్ ఏంటంటే మన WWE ఈ మ్యాచ్ ని ఒక ఫేటల్ 4-way మ్యాచ్ లా మార్చిందేమో. ఎందుకంటే ఇప్పుడు రాండీ ఆర్టన్ గెలవాలన్నా రాండీ ఆర్టన్ రోమన్ రేన్స్ పిన్ చేయకుండా ఏజే స్టైల్స్ కి పిన్ చేసి గెలవచ్చు, లేదంటే మన LA Knight కి పిన్ చేసినా గెలవచ్చు. ఎందుకంటే ఫేటల్ 4-way రూల్స్ ప్రకారము ఛాంపియన్ కి పిన్ చేయాలని అలాంటి రూల్ ఏం లేదు. అంటే మ్యాచ్ లో ఉన్న ఏ సూపర్ స్టార్ కైనా పిన్ చేసి గెలవచ్చు అనమాట. సో రోమన్ రేన్స్ బి అంటే రాండీ ఆర్టన్ కి పిన్ చేయాల్సిన అవసరం లేదు. రోమన్ రేన్స్ LA Knight కి లేదంటే ఏజే స్టైల్స్ కి పిన్ చేసి గెలవచ్చు. లేదంటే ఒకవేళ రాండీ ఆర్టన్ గెలవాలని మన WWE డిసైడ్ చేస్తే మాత్రం రాండీ ఆర్టన్ రోమన్ రేన్స్ కి పిన్ చేయాల్సిన అవసరం లేదు. రాండీ ఆర్టన్ మన ఏజే స్టైల్స్ లేదంటే LA Knight కి పిన్ చేసేవి గెలవచ్చు. సో ఈ 2 రీజన్స్ ముందు వచ్చినాయి. సో ఇప్పుడు ఈ 2 రీజన్స్ లో అంటే మా WWE రాండీ ఆర్టన్ కాపాడడానికి మ్యాచ్ ని ఫైటల్ 4-way లా మార్చిందా, లేదంటే రోమన్ రేన్స్ కి కాపాడనిగా, లేదంటే రోమన్ రేన్స్ గెలవనిగా? గైస్ అసలు మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్ లో కంపల్సరీ చెప్పొచ్చు బాస్. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్.